తరువాత కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గురువులు ఇంత వర్క్ చేసిన గురువులు ఇంకా ఉన్నారా అండి? ఎందుకు లేరండి, చాలా మంది ఉన్నారు. వారందరూ మనకు తెలుసు, వాళ్ళందరూ ప్రాతస్మరణీయుడే. వెంకటరామయ్య గారి తర్వాత వారి కుమారులైనటువంటి శ్రీ చిత్తా కృష్ణమూర్తి గారు యక్షగానాన్ని తీసుకున్నారు. వారు నట్టువోజులుగా ఎంతో ప్రఖ్యాతిగాంచారు. చిత్తా కృష్ణమూర్తి గారు వారి సూత్రధారుని పాత్ర అమోఘమైనది. వారికి మొత్తం ఆ యక్షగానం అంతా కంఠపాఠంగా వచ్చిండేది. ప్రతి పాత్ర ఆయనకి తెలుసు, ఎలా ప్రదర్శించాలి, ఎలా పాడాలి, ఏ శృతిలో పాడాలి, ఏ విధంగా పాడాలి అనేది కృష్ణమూర్తి గారికి అందవేసిన చేయి. ఆయన చాలా గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి. తండ్రికి తగ్గ తనయులే శ్రీ చింతా కృష్ణమూర్తి గారు. యక్షగానాన్ని వెంకటరామయ్య గారి తర్వాత ప్రచారం చేసిన వారిలో కృష్ణమూర్తి గారు ప్రప్రథములు. ఆ తర్వాత చాలామంది గొప్ప నృత్యకారులు వచ్చారు. వారి శిష్యులు, కృష్ణమూర్తి గారి శిష్యులు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, వారు ఎక్కువగా కలాపాలను తీసుకున్నారు. భామా కలాపం, ఉషాపరిణయం, ఇలా అనేక పాత్రలని మనకు అందరికీ తెలుసు. సత్యనారాయణ శర్మ గారు ఏ విధంగా భామా కలాపాన్ని దేశ విదేశాల్లో ప్రదర్శన చేశారో, అంటే ఒకసారి వెలిగించినటువంటి ఆ జ్యోతి ఎక్కడ ఆడకుండా వారి శిష్యుల ద్వారా కానీ వారి కుమారుల ద్వారా కానీ ప్రపంచ వ్యాప్తి పొందింది అనడంలో అతిశయోక్తే లేదు. కూచిపూడి వారిలో చాలామంది బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి నృత్యకారులు, నాట్యాచార్యులు యొక్క శిష్యులు లేక వారి పుత్రులే ఆ నాట్యాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. వేదాంతం సత్యనారాయణ శర్మ గారు కలాపాలు చేశారు, యక్షగానాలు చేశారు, ఉషాపరిణయం, అలాగే శశిరేఖాపరిణయం, విప్రనారాయణ, గొప్ప గొప్ప పాత్రలు ఆయన పోషించి ఇలా ఉండాలి, ఇలా ఈ పాత్ర ఇలా ప్రదర్శించాలి, ఇలా అభినయం చూపించాలి అని ఒక మార్గ నిర్దేశనం చూపించారు వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. వారి మార్గంలోనే చాలామంది స్త్రీ వేషాలు ధరిస్తూ ఇప్పటికీ కూడా ఆడవేషాలు వేస్తూ భామా కలాప ప్రదర్శనలు చూస్తూనే ఉన్నాం. అంటే వారు చూపించినటువంటి మార్గాన్ని ఎక్కడా వదలకుండా అందరూ వారి వారి ప్రతిభతో వారి వారి స్థాయికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలాగే వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వ్యస్త నృత్యాంశముల తరువాత వారి యొక్క పరంపరని శ్రీ వెంపటి చిన్నసత్యం గారు అక్షరాలా పాటించారు. ఎందుకంటే ఆయన గురువు గారే కాబట్టి. ఆ గురువు గారు చూపించినటువంటి మార్గాన్ని ఎక్కడ తప్పకుండా నాట్య శాస్త్రము దాన్ని ఒక గ్రంథంగా తీసుకొని దాని శాస్త్రాన్ని తప్పకుండా ఆయన ఎక్కడ శాస్త్రం బయటకు వెళ్లకుండా మొత్తం కొరియోగ్రఫీ చేసి ప్రతి అంశము, ప్రతి అడుగు, ప్రతి హస్తము నాట్యశాస్త్రంలోనిదే. అంటే లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఏం చెప్పారో నాట్యశాస్త్రంలో, ఏ విధంగా ఆయన నాట్యశాస్త్రము అభినయ దర్పణాన్ని ఆయన అనుసరించారో అదేవిధంగా వెంపటి చిన్నసత్యం గారు కూడా నాట్యశాస్త్రం మొత్తాన్ని క్షుణ్ణంగా చదివి దానికి సారాన్ని గ్రహించి అదేవిధంగా ఆయన కొరియోగ్రఫీ చేస్తూ అడుగుల నుంచి జతుల నుంచి ప్రతి నృత్యాంశం ముందు ఆయనలాగానే వీరు కూడా శ్లోకము, జతి, ఆ నృత్యాంశము, ఇలా ప్రతి పాటకి ముందు వెంపటి చిన్నసత్యం గారి ప్రత్యేక శైలి అదే. ప్రతి అంశానికి ముందు ఒక శ్లోకం ఉంటుంది, తర్వాత జతి ఉంటుంది, తర్వాత అంశం. ఈ విధంగా గురువు గారి యొక్క పరంపరని ఆయన గొప్పగా కొనసాగించారు. ఆయన యొక్క ప్రతిభని ఎంత చెప్పుకున్నా కూడా మనకి చాలా తక్కువే. ఈ విధంగా అలాగే కలాపములు, ఇవాళ భామా కలాపం చాలామంది పూర్వంలాగా కాకపోయినా కనీసం కొంతమంది ఉన్న ప్రదర్శన చేస్తున్నారు. కానీ ఇంకా బహుళ ప్రాచుర్యం పొందాల్సి ఉంది భామా కలాపం. చక్కని నాట్యాచార్యుల దగ్గర, అంటే పూర్వం కాస్త పూర్వీకులుగా ఉండి వారి దగ్గర నేర్చుకుంటే ఆ శాస్త్రము, ఆ యొక్క మెళకువలు నేర్చుకుంటే భామా కలాపం ఇంకా గొప్పగా ప్రచారం అవుతుంది. అలాగే గొల్ల కలాపం కూడా ఇప్పుడు చాలామంది చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు ప్రారంభించినటువంటి యక్షగానాలు ప్రాచుర్యం పొంది ఇప్పుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాయి, నేటికి వేస్తూనే ఉన్నారు యక్షగానాలు. అలాగే వ్యస్త నృత్యాంశంలో నృత్య రూపకాలు జరుగుతూనే ఉన్నాయి, అలాగే కలాపాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి కూచిపూడి నృత్య ప్రయాణము ఎక్కడా కూడా ఆగకుండా అతి వేగంగా ప్రపంచాన్ని అంచులు దాటిపోయింది. ఏ విధంగా అంటే అసలు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తిగా కూచిపూడి నాట్యము అంటే తెలియనిలా లేదు. వాడ హిమాలయాలంతటి ఎత్తుకు తీసుకెళ్లారు మన నాట్యాచార్యులు అందరూ కూడా. అందరి కృషి ఫలితమే ఈనాటి కూచిపూడి నాట్యము. శ్రీ రామకృష్ణ గారు ఈరోజు స్టూడియోకి వచ్చి
నాట్యత్రయం గురించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకి తెలియని విషయాలు, ఇంకా స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళకి, రేపు ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి, వాళ్ళందరికీ తెలియని ఎన్నో విషయాలు ఈరోజు మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. కాలర్స్ కూడా చక్కటి ప్రశ్నలు వేశారు. స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా వివరించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ప్రేక్షకులకి, కళాకారులకి, కళాభిమానులకు కూడా మా హృదయపూర్వక నమస్కారం.